ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జిల్లాలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే బారులు తీరారు. దీంతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం స్వామివారి ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై కొలువు తీర్చి తిరువీధులు నిర్వహించారు. అనంతరం వైకుంఠ ఏకాదశి వ్రతం నిర్వహించారు. పుష్యశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం 8 గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆదిత్యుని కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. నమో భగవతే సూర్యాయ. స్వామివారిని ఈరోజు ముక్కోట ఏకాదశి అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామివారిని ఈ ఉదయం 5 గంటల నుంచి ఈ ఊరి పులిమేరల్లో తీసుకెళ్ళి ఈ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగింపుగా చేసి ఉత్తర ద్వారం గుండా ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారిని నిత్యార్చన, అట్లాగే సహస్రనామార్చన, పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి సేవ చేసుకుంటున్నారు. ఇట్లాంటి ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి సందర్భంగా భక్తులు ఈ ఉదయం 5:30 నుంచి సాయంకాలం 8 గంటల వరకు ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శించుకొని తరించాలని కోరుతున్నాం.